హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ర్యాంకింగ్స్ అండ్ రిపోర్ట్స్ అనే టాపిక్ చూడబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, 2023లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్ల పరంగా ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 67. అదేవిధంగా 2023లో బ్రిటన్ నుంచి అత్యధికంగా 254 బిలియన్ స్విస్ బ్యాంకుల్లో జమ కాగా బ్రిటన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా, ఫ్రాన్స్ వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ ఆర్థిక వేదిక లేదా WEF ప్రకారం అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 63. ఈ సూచీలో స్వీడన్ అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాలలో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ ఉన్నాయి. అదేవిధంగా WEF ఇండియా గురించి ఏమని పేర్కొందంటే, ఇంధన వాటా, భద్రత, స్థిరత్వంలో దేశం గణనీయమైన అభివృద్ధి కనబరిచిందని WEF తెలిపింది. ప్రపంచ ఆర్థిక ఫోరం లేదా WEF నివేదిక ప్రకారం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 129. అదేవిధంగా అగ్రస్థానంలో ఐస్లాండ్ నిలవడం జరిగింది. తర్వాతి స్థానాలలో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలవడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రపంచ ఆర్థిక ఫోరం WEF 2024 జూన్లో 18వ ఎడిషన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 నివేదికను విడుదల చేసింది. ఇక్కడ దక్షిణాసియా దేశాలలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ మొదటి 4 స్థానాలలో ఉండగా భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా ఇళ్ల ధరల్లో వృద్ధి అధికంగా ఉన్న 44 నగరాల జాబితాలో వరుసగా ముంబై, ఢిల్లీ ఎన్నో స్థానంలో నిలిచాయి? ఆన్సర్ 3,5. ముంబై అయితే 3వ స్థానంలో, ఢిల్లీ అయితే 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ 44 నగరాల్లో ఇళ్ల ధరల సగటు వార్షిక పెరుగుదల 12 నెలల్లో ఎంతగా ఉందంటే 4.1% ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా CMD శిశిర్ బైజల్ వెల్లడించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నైట్ ఫ్రాంక్ ఇండియా CMD ఎవరంటే శిశిర్ బైజాల్. బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన హోటల్ 50 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ హోదాను ఏ హోటల్ దక్కించుకుంది? ఆన్సర్ తాజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రాండ్ స్ట్రెంత్ సూచీలో 100 పాయింట్లకు గాను 92.9 పాయింట్ల స్కోర్ను తాజ్ సాధించడం జరిగింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 పేరుతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ స్థాయి నగరాల లిస్టులో హైదరాబాదుకు ఎన్నో స్థానం దక్కింది? ఆన్సర్ 564. అదేవిధంగా గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అగ్ర నగరాల జాబితాలో ఢిల్లీ యొక్క గ్లోబల్ ర్యాంక్ ఎంతంటే 350. అదేవిధంగా ఇండియాలో ఇది మొదటి స్థానం సాధించింది. ఈ జాబితాలో వరల్డ్ వైడ్ ప్రకారం న్యూయార్క్ సిటీ ఫస్ట్ ప్లేస్ను ఆక్రమించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆర్థిక వేదిక లేదా WEF నివేదిక ప్రకారం పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 39. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. అదేవిధంగా 2024లో అమెరికా తర్వాత స్థానాలలో స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలవడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక యూనివర్సిటీ ఆఫ్ సర్వేతో కలిసి ఈ సూచీని రూపొందించడం జరిగింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్స్ 2024లో మన దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏది? ఆన్సర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే 26వ ర్యాంకును సాధించింది.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్స్లో మన దేశంలో మొదటి స్థానంలో అయితే ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అయితే 26వ ర్యాంకుని సాధించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి రేటును నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచిన బ్యాంకు ఏది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పూణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం వ్యాపార వృద్ధి 15.94% నమోదయ్యింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే పూణేలో కలదు. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13.12% వ్యాపార వృద్ధితో 2వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో రక్షణ వ్యయం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 4. 2023లో మన దేశం రక్షణ రంగంపై $8,360 కోట్ల ఖర్చు చేసింది. అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా చైనా, రష్యా వరుసగా 2-3 స్థానాల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది? ఆన్సర్ అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఖతర్ రాజధాని దోహాలోని అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది. అదేవిధంగా సింగపూర్కు చెందిన చాంగి ఎయిర్పోర్ట్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో నిలవడం జరిగింది. యూకేకి చెందిన ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 80. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలవగా వీసా అవసరం లేకుండానే భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య ఎంతంటే 62. అదేవిధంగా సింగపూర్, జపాన్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు 227 విదేశీ గమ్యస్థానాలకు గాను 194 ప్రదేశాలకు వీసారహిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ప్రయాణాలలో ఆసియా, ఐరోపా దేశాలు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. నెక్స్ట్ వన్, ఎన్లీ మరియు పార్ట్నర్స్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంపన్న సిటీగా గుర్తింపు పొందిన సిటీ ఏది? ఆన్సర్ న్యూయార్క్ సిటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిచెస్ట్ సిటీస్లో న్యూయార్క్ సిటీ తర్వాత బే ఏరియా, టోక్యో, సింగపూర్, లండన్ నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఇండియా నుండి ముంబై 24వ ర్యాంకు, ఢిల్లీ 37వ ర్యాంకులో నిలిచాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఒక ఏడాదిలోనే $100 బిలియన్ ప్రవాస నిధులు అందుకున్న తొలి దేశం ఏది? ఆన్సర్ ఇండియా. 2022లో ప్రవాసీ భారతీయుల నుంచి $9.20 లక్షల కోట్లు అనగా $111 బిలియన్ భారత్కు చేరినాయి. భారత్, మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ తొలి 5 స్థానాలలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 ఎడిషన్లో అత్యుత్తమ పనితీరును కనబర్చిన విద్యా సంస్థలలో మన దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థ ఏది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 65 భారతీయ వర్సిటీలు, ఐఐటీలు, ఐఏఎంలు చోటు దక్కించుకున్నాయి. ఎన్ని గుర్తుపెట్టుకోండి? 65 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్. అదేవిధంగా ప్రపంచంలో మొత్తం 2000 విశ్వవిద్యాలయాలకు CWUR 2024 ఎడిషన్లో ర్యాంకులు ప్రకటించింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ మన దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థగా నిలిచింది. అదే అంతర్జాతీయంగా అయితే ఈ విద్యా సంస్థకు 410వ స్థానం దక్కింది. అదేవిధంగా ఐఐటి ముంబైకి 568వ ర్యాంకు దక్కింది. ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాకు చెందిన యూనివర్సిటీ. అదేవిధంగా అమెరికాకు చెందిన మసూచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం తర్వాతి 2 స్థానాల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, 2024 పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 159. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్లో నార్వే నిలవడం జరిగింది. ప్రతి సంవత్సరం మే 3వ తారీఖున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా 2024 థీమ్ ఏమిటి అంటే ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రపంచ పత్రికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే 3వ తారీఖు. అదేవిధంగా 2024 థీమ్ ఏమిటంటే ఏ ఫ్రెష్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ 2023లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 15. అదేవిధంగా మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా నిలవడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ను యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2023లో మన దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంవత్సర ప్రాతిపదికన 43% తగ్గి $28 బిలియన్ పరిమితమయ్యాయి. దీంతో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 15వ స్థానం. అదేవిధంగా 2022లో భారత్కు $48 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, నాడు 8వ స్థానంలో నిలిచిందని ఈ రిపోర్ట్ తెలిపింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2022లో అయితే 8వ స్థానం, 2023లో అయితే 15వ స్థానం. ఇలాంటి స్పెషల్ కంటెంట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.